18 నెలల కాలం కూటమి పరిపాలన ఎలా ఉంది? ఎలా ఉందో మన కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. మీరు నేను ఆయన ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇవ్వాల్సిన పని లేదు. ఆయన గవర్నమెంట్కి ప్రోగ్రెస్ రిపోర్ట్ ఆయనే ఇచ్చుకున్నాడు కాబట్టి అవుట్కమ్ రావట్లేదు, ప్రజలు మెచ్చట్లేదు, బాలేదు ఈ గవర్నమెంట్ అని చెప్పి ఆయనే చెప్పాడు కదా. మళ్ళీ మనం కొత్తగా సర్టిఫికేట్ ఇవ్వాల్సిన పని లేదు కదా. 18 నెలలకి 51% సంతృప్తి అంటే అసలు వాస్తవ గ్రౌండ్ రియాలిటీ పిక్చర్ ఎలా ఉందంటారు? 51% సంతృప్తి అని మీరు చెప్తున్నారు సార్. ఆంధ్రజ్యోతి రాశారు సార్ ప్రభుత్వానికి ఈ 51% సంతృప్తి ఉంది అని. అంటే ఆంధ్రజ్యోతి, ఈనాడు, నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఒక మంచి ఐఏఎస్ ఆఫీసర్ గారు ఉండేవాడు. ఈ ఆర్టీజీఎస్ స్టార్ట్ చేసింది ఆయన నేతృత్వంలోనే. ఆయన ఒక టెక్నాలజీ గై అనమాట, బాగా మేధస్సు ఉందని చెప్పుకుంటారు. వాళ్ళు ఇట్లాగే 1 నొక్కండి, 2 నొక్కండి, 3 నొక్కండి అని 14 నుంచి 19 దాకా 2019 ఎలక్షన్స్కి వెళ్ళేప్పటికీ 80% సంతృప్తితో ప్రజలు ఉన్నారని చెప్పని వదలగొట్టారు. హ్యాపీనెస్ ఇండెక్స్ సో 80% సంతృప్తి ఉంటే 23 సీట్లు వచ్చినాయి. 51% సంతృప్తి ఉంటే ఇక దాన్ని బట్టి జాతకం ఎట్లా ఉండబోతుందో మీరు చూసుకొని ప్రజల్లో. ఇక మనం వేరే కొలమానం ఎక్కర్లా, వాళ్ళ కొలమానమే. అంటే వాళ్ళ ఇండెక్స్లు, వాళ్ళ మాటలు, వాళ్ళ రిపోర్ట్లనే మనం కొలమానంగా తీసుకుంటే 164 సీట్లు, 94 96 స్ట్రైక్ రేట్ అని చెప్తూ ఉన్నారు కదా. పైగా కేంద్రంలో అధికారంలో భాగస్వామి, ఇంతమంది మార్బలం, అన్ని రకాల కవచాలు ఉన్నా కానీ ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు? కేంద్రంలో కూడా అధికార భాగస్వామ్యం ఉంది వాళ్ళకి. అధికార భాగస్వామ్యం ఉంది, కేంద్రంలో అధికార భాగస్వామ్యం ఉంది, మంది 164 సీట్లు ఉన్నాయి, ఎంత మంది మార్బలం ఉంది కదా, ఎందుకు వచ్చిందని ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? అప్పుడే ప్రజల గురించి పట్టించుకున్నాడు ఎవడు? కేంద్రంలో అధికారం ఉంది, కేంద్రంలో ఉన్న అధికారం రాష్ట్రం కోసం ఎక్కడన్నా వాడారా? వాళ్ళ సొంతానికి వాడుకోవటం తప్పితే. రాష్ట్రంలో 164 మంది ఉన్నారు, 11 మందే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్నారు, అపోజిషన్ కూడా లేదని చెప్పని హేళన చేశారు. ఏం వరగబెట్టారు ఈ రాష్ట్రానికి అన్నాడు. వాళ్ళు సంపద పెంచుకోవటం, ప్రజలను ఎత్తిన అప్పు భారం పెంచడం తప్పితే. ప్రజలకి అప్పు పెరిగిపోతుంది, చంద్రబాబు నాయుడికి, లోకేష్ నాయుడికి, పవన్ కళ్యాణ్ గారికి సంపద పెరిగిపోతుంది, ఎమ్మెల్యేల సంపద పెరిగిపోతుంది, మంత్రుల సంపద పెరిగిపోతుంది. అంటే మరి ప్రజలకి ఏం చేశారంటున్నా? 164 మంది ఉంది, మంది మార్బలం ఉంది, 3 పార్టీలు ఉన్నాయి, కేంద్రంలో అధికారులు ఉంది, రాష్ట్రంలో అధికారం ఉంది, అన్నీ ఉన్నాయి, మీడియా ఉంది, 2 పేపర్లు ఉన్నాయి, 10 ఛానల్స్ ఉన్నాయి. ప్రజలకి ఏం ఒరిగింది అంటున్నా? ప్రజలకి ఏం ఒరగలేదు కాబట్టి ఆ 51 కూడా తప్పుడు రిపోర్ట్ అంటున్నాను. అంటే రియాలిటీ అంతకంటే అధ్వానంగా ఉంది. ఇంకా అధ్వానంగా ఉంటుంది ఖాయంగా. ఎంత అధ్వానంగా లేకపోతే అంటే ఆయనకి తెలియకుండానే మనసులో ఉన్నది, లేకపోతే గుండెల నిండా ఉన్నది చంద్రబాబు నోట్ల నుంచి బయటికి ఎట్లా వచ్చేస్తుంది? ఎస్, మీరు బాగా పనిచేస్తున్నాం అనుకుంటున్నారు కానీ ప్రజలు చాలా అసంతృప్తితో ఉన్నారు, అవుట్కమ్ రావట్లేదు. అంటే ప్రభుత్వ ఉద్యోగులందరూ ఎవరు సార్? మీకు ప్రిన్సిపల్ చీఫ్ సెక్రటరీ దగ్గర నుంచి పంచాయతీ సెక్రటరీ వరకు, లేదా మున్సిపాలిటీలో శానిటరీ ఇన్స్పెక్టర్ వరకు, వీళ్ళందరూ ఎవరు? ప్రభుత్వం నడిపేవాడికి డెలివరీ మెకానిజం ఇదంతా కూడా. అల్టిమేట్గా ప్రజలకు ఏమందించాలో, పైన ఏమనుకుంటున్నారో, తీసుకున్న నిర్ణయాలు, ఆలోచించిన ఆలోచనలు ప్రతిదీ డెలివరీ చేయాలంటే ఇదంతా కూడా పైప్ లైన్, డెలివరీ మెకానిజం వరకే ఇల్లు యంత్రాంగం ఇంతవరకే కదా. పైన ఆయన ఏం చెప్తే, ఆయన ఏం ఆలోచిస్తే, ఏం చేయమని చెప్తే అది చేస్తారు. మీరందరూ ఫెయిల్యూరు అంటే దాని ఎవరు? ప్రభుత్వమే ఫెయిల్యూర్ కదా. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్రాన్ని నడిపేవాడు, కేంద్రం నా బలంతోనే నడుస్తుందని చెప్పి విర్రవీగేవాడు, అధికార యంత్రాంగం అంటే మొత్తం టోటల్గా కింద నుంచి పై స్థాయి వరకు. అంటే జిల్లా అంటే గ్రౌండ్ లెవెల్ కదా. కొన్ని సచివాలయం ఫెయిల్ అయిందంటే అది వేరు, చీఫ్ సెక్రటరీ ఫెయిల్ అయ్యాడు, ఒక డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఫెయిల్ అయ్యాడు అంటే వేరు, ఆ డిపార్ట్మెంట్ పోతుంది అనుకోవచ్చు. లేదా ఆ డిపార్ట్మెంట్ మీద ప్రజలకి అసంతృప్తి ఉంటే ఆ మంత్రి చెడ్డోడు అనుకోవచ్చు, అసమర్థుడు అనుకోవచ్చు. కానీ అసలు జిల్లా కలెక్టర్లే పని చేయట్లేదు, అవుట్కమ్ రావట్లేదంటే ఎవరిదా కీర్తి? చంద్రబాబుదే కదా. అంటే మీరు ఇప్పుడు 51% కాదు అంతకంటే అధ్వానంగా ఉందని చెప్తున్నారు కదా. ఈ 18 నెలల్లో అసలు డిజాస్ట్రస్ సిచ్యువేషన్స్, నిర్ణయాలు అంటే ఏం చెప్తారు? ఒక 3 కోట్ చేయాలంటే. వాళ్ళు ఫస్ట్ ఆయన మేనిఫెస్టోని అమలు చేయకుండానే అమలు చేసేసానని చెప్పడం. ఆయన ఇప్పుడు సూపర్ 6 అమలు చేశానని చెప్తున్నాడు. ఏం అమలు చేసిన పరిస్థితి లేదు. ఇక చేయగలిగే ఏం చేస్తున్నారు ఆయన? ఈ రాష్ట్రాన్ని
ఎంతమంది ముఖ్యమంత్రులు మారినా, అంటే రామారావు వెళ్ళి చంద్రబాబు వచ్చి, చంద్రబాబు వెళ్ళి రాజశేఖర రెడ్డి గారు వచ్చి, రాజశేఖర రెడ్డి గారి తర్వాత మళ్ళీ చంద్రబాబు వచ్చి, అది కిరణ్ కుమార్ రెడ్డి వచ్చి, మళ్ళీ చంద్రబాబు వచ్చి, మళ్ళీ జగన్ వచ్చి, మళ్ళీ చంద్రబాబు వచ్చి, ఎవరు మారినా ఎంతమంది మారినా సామాన్యుడి జీవితంలో పెద్ద ఎత్తున మార్పు జరగాలంటే, వాళ్ళ జీవన స్థితిగతులు మారాలంటే, సామాజికంగా స్థితిగతులు మారాలంటే, వాళ్ళ సోషల్ స్టేటస్ మారాలంటే, వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ మారాలంటే ముఖ్యమంత్రులు మారితే మారదు. ఆ ఇంట్లో పిల్లల యొక్క ఉన్నత చదువుల ద్వారా మాత్రమే వాళ్ళ సోషల్ స్టేటస్, ఫైనాన్షియల్ స్టేటస్ మారుతుంది. అది మారాలంటే ఏం చేయాలి? ప్రభుత్వాలు ఏం చేయాలి? గద్దె మీద ఉన్నోడు ఏం చేయాలి? నాణ్యమైన విద్యని ఉచితంగా ఆ కుటుంబాలకు అందించాలి. అందుకోసమే తల్లికి వందనం లాంటి పథకాలన్నీ లోకేష్ గారు ఇన్వెంట్ చేశారని చెప్తున్నారు కదా. తల్లికి వందనం ఇస్తున్నామని చెప్పి 84 లక్షల 86 లక్షల మంది పిల్లలు ఉన్నారని చెప్పినేమో ప్రభుత్వం యొక్క రికార్డులో చెప్తుంది. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 86 లక్షల మంది హై స్కూల్లో చదువుతున్నటువంటి పిల్లలు ఉన్నారు, 10వ క్లాస్ నుంచి 1వ క్లాస్ దాకా అని చెప్పి గవర్నమెంట్ రికార్డులు చెప్తాయి. స్టేట్ గవర్నమెంట్ అప్లోడ్ చేస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ పబ్లిష్ చేస్తుంది, నోటిఫై చేస్తుంది. దానిలోనేమో 86 లక్షలు ఉన్నాయంటారు. వీళ్ళు ఇచ్చేది పిల్లలకేమో 60 లక్షల మందికి అంటారు. సున్నాలు చుడుతున్నారు. కొంతమందికి ఇస్తారు, అంటే మమ అనిపిస్తారు. పథకాన్ని ఇచ్చాము అని మమ అనిపించడం కోసం, అంటే అంటే మొహం మీద ప్రజలు తిట్టకుండా ఉండటం కోసం పథకం ఇచ్చాము, మీకు అందలేదా, అందలేదా ఇస్తాం. దానికంటే కూడా ఇవాళ ఎవరు ఎన్ని మాట్లాడినా ప్రతి వాళ్ళు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మనవడు, పవన్ కళ్యాణ్ గారి పిల్లలు, లేదా ఎమ్మెల్యేల పిల్లలు, లేదా ఐఏఎస్ ఆఫీసర్ల పిల్లలు, ఆఖరికి ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న టీచర్ల పిల్లలు, ఎవరైనా సరే చదువుతున్నది ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో చదువుతున్నారు. ఎందుకని? ప్రభుత్వంలో తెలుగు మీడియం చెప్తారు కాబట్టి. తెలుగు మీడియం టీచర్ అంటే ప్రభుత్వంలో 1,00,000, 2,00,000 జీతం తీసుకునేటువంటి టీచర్, ఆయన పిల్లలు కూడా బయట బళ్ళలో, ప్రభుత్వ బళ్ళలో కానీ బయట బళ్ళలో, బయట స్కూల్స్లో ఇంగ్లీష్ మీడియం చదువుతారు. ఎందుకు తప్పు అని నేను అంటలేదు. నా పిల్లలను కూడా ఇంగ్లీష్ మీడియం చేర్చాను. ఎందుకని? ప్రపంచంలో మిగతా వాళ్ళ పిల్లలతో పాటు పోటీ పడి జీవితంలో ఏదైనా సాధించాలంటే ఈ కాంపిటేటివ్ వరల్డ్లో ఖచ్చితంగా వాళ్ళేం నేర్చుకుంటున్నారో మనం కూడా అదే నేర్పాలి. పక్కోడు ఏం నేర్చుకుంటున్నాడో దాంట్లోనే పోటీ పడాలంటే, వీడు తెలుగులో నేర్చుకుని ప్రపంచం అంతా ఇంగ్లీష్ మీద వెళ్తున్నప్పుడు పోటీ పడటం అనేది చాలా కష్టమైన విషయం. ఎంతో ఐక్యూ లెవెల్స్ ఉంటే తప్పితే అది సాధించలేరు. మరి అటున్నప్పుడు ఇంగ్లీష్ మీడియం ఎత్తేసి మీరు సాంకేతికంగా విద్యని, నైపుణ్యమైనటువంటి విద్యను అందించేటువంటి సాంకేతిక అవసరం అంటే ట్యాబులు ఇట్లాంటివన్నీ ఎత్తేసి, ఇంగ్లీష్ మీడియం ఎత్తేసేసి, ఫీజు రీయింబర్స్మెంట్ ఆపేసి, కాలేజీల్లో 18 ఈ 2 సంవత్సరాల్లో సుమారుగా 7,000 కోట్ల రూపాయలు కాలేజీలకి చదువుతున్న ఇంటర్మీడియట్ కానీ, డిగ్రీ కానీ, ఇంజనీరింగ్ కానీ, ఎనీ ప్రొఫెషనల్ కోర్సు ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ఆపేసిన పరిస్థితి. మెస్ ఛార్జీలు, హాస్టల్ ఛార్జెస్ నిలిపేసిన పరిస్థితి.